హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకో డైట్ అనేది చెప్తున్నాను. మీకు ముందుగా చెప్పినట్టు హాట్ వాటర్లో 1 స్పూన్ చియా సీడ్స్ కానీ లేదా లెమన్ వాటర్ కానీ కలుపుకొని రోజు పొద్దున్నే ఉదయం అయితే ఫస్ట్ అయితే అది తాగేయండి. దీనికంటే ముందు కూడా మీకు కాఫీ ఆర్ టీ అలవాటు ఉంటే టీ కానీ కాఫీ కానీ చాలా చిన్న కప్పుతో అయితే తీసుకోండి. దాని తర్వాత వాటర్ అనేది తీసుకోండి. ఈ వాటర్ అనేది కూడా మనం 7 తీసుకోండి అండి. దీని తర్వాత వచ్చేసి మనం 9 o'clockకి ఒక జ్యూస్ అయితే రెడీ చేసుకుంటాం కదా. ముందైతే దానికి వెళ్దాము. ఇక్కడ మనం రెడీ చేసుకోవడానికి ఈ ప్లేట్లో ఉన్నాయన్నీ కూడా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అంజీర్, 2 ఆల్మండ్స్, ఇంకా పుచ్చకాయ, ఇంకొకటి ఒక లెమన్ కూడా తీసుకొని మొత్తం అయితే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. ఫ్రూట్స్ కాకుండా మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకొని జ్యూస్ చేసుకుని 9 o'clock తాగేయాలి. ఈరోజైతే రైస్ అయితే ఏం లేదండి, ఫుడ్లో కినోవానే తీసుకుంటున్నాము. మీకు చెప్పాను కదా, కినోవా కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ లేదా అట్లీస్ట్ బాస్మతి రైస్ అయినా సరే యూస్ చేయండి అని చెప్పి నేనైతే ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కినోవా అంటే నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, అంతకుముందు ఏమి అలవాట్లేదు నాకు. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు నేను యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మళ్ళీ రాకపోతే పాడైపోతుందేమో అని చెప్పి నేను కడాయి అయితే తీసుకున్నా. మీకు ఒక గిన్నె అయితే మంచి మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకొని ఒకసారి అయితే నార్మల్గా ఫ్రై చేయండి. నార్మల్గా జస్ట్ ఫ్రై చేసేసి డ్రై ఫ్రై చేసేసిన తర్వాత 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు అని చెప్పారు. ముందుగా అయితే నానపెట్టుకోండి. నానపెట్టుకుంటే తొందరగా అవుతుందని అనిపించింది నాకైతే. ఫస్ట్ నేను వాళ్ళు చెప్పినట్టు చేశాను కానీ పొడి పొడిగానే వచ్చింది వాళ్ళు చెప్పినట్టు. బట్ ఏంటంటే తినేటప్పుడు మరీ కొంచెం క్రంచీగా అనిపించింది, ఏంటంటే కసకసమని అనిపించింది. నాకు అలా నచ్చలేదు. సో నేను నెక్స్ట్ టైం నుంచి ఏం చేశానంటే ఒక 1 hour ముందే నానపెట్టేసేసుకుంటున్నాను. అలా నానపెట్టేసేసుకొని దాని తర్వాత దానికి 1 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు అన్నారు కదా, అలా కాకుండా నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. 1 గ్లాసుకి ఒక 4-5 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే కానీ కొంచెం పర్ఫెక్ట్గా అవుతుంది నాకు రైస్ అయితే అనిపించింది. నేనైతే అలానే యూస్ చేశాను. మీకేం ప్రాబ్లం లేకపోతే అలా యూస్ చేసుకోండి, లేదా మీకు తెలిసిన పద్ధతిలోనే చేసుకోండి, అది మరీ మంచిది. తెలియకుండా ఎలా పడితే అలా యూస్ చేసినా మనకి అరగదు. ఒకవేళ అరగకపోతే కూడా కడుపులో అనేది ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీకు తెలిసిన మెథడ్లో మీరైతే చెయ్యండి. నాకు తెలిసిన మెథడ్లో నేనైతే ఫస్ట్ ఇలా చెప్పినట్టు చేశాను, బట్ వర్కౌట్ అనిపించలేదు. పొడి పొడిగా ఉన్నా సరే నాకు ఎంతో సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకని నెక్స్ట్ టైం నుంచి నేను అలానే చేసేసాను. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోతుంది కదా, ఈలోపు మనమైతే సలాడ్ కోసం మష్రూమ్స్ ఇంకా వచ్చేసి క్యాప్సికమ్ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే కట్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఫిష్ కూడా తీసుకోండి. ఫిష్ ఏంటంటే ఫిష్ ఎలా వండుకోవాలో కూడా చెప్తానండి. ఒక స్మాల్ పీస్ అనేది తీసుకోండి. ఫిష్ చేపని తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, పెప్పరు, ఇంకొంచెం కారం లైట్గా, అంటే లైట్గా చాలా తక్కువ కారం వేసుకొని మ్యారినేట్ చేసేసి ఒక 10 to 15 minutes అనేది పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత దీనిలో కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకొని జస్ట్ సిమ్లో పెట్టేసేసుకొని ఫ్రైలా చేసుకోవాలి. ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ప్రజెంట్ ఫిష్ అది తినట్లా, నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి నేను వెజ్ అనేది నేను చేసుకుంటున్నాను కాబట్టి అది చూపిస్తూ మీరు ఇంకొకటి ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలో కూడా అది కూడా చెప్తున్నాను. ఇక్కడ నేను ప్రోటీన్ కోసం అయితే అదే తీసుకుంటున్నాను, మష్రూమ్ తీసుకుంటున్నాను. మీరైతే ఫిష్ తీసుకోండి, ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేను మష్రూమ్ 1, క్యాప్సికమ్ 2, ప్రోటీన్ 1, ఇంకా వెజిటేబుల్స్ కూడా కలిపి తీసేసుకుంటున్నాను సలాడ్ లాగా. ముందైతే కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మష్రూమ్ని వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత ఇది వచ్చేసి సిమ్లో ఏం చేసుకొని అవసరం లేదండి, హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా కొంచెం ఫ్రైగా చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. ఆ వాటర్ అనేది దిగిపోయిన తర్వాత మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటే క్యాప్సికమ్ కూడా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం క్రంచీగా ఉండేలాగానే ఫ్రై చేసుకుని దీంట్లో లిటిల్ బిట్ సాల్ట్, కొంచెం అంటే కొంచెం వేసామా వేయలేదా అన్నట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. మరీ చప్పకుండా తినలేం కాబట్టి సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసేసుకుంటే మన సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది ఎందుకంటే ప్రోటీన్ కోసం అని చెప్పేసి మష్రూమ్ తీసుకుంటున్నా. మీరు ఈ ప్లేస్లో చేప తీసుకోండి, ఫిష్ అయితే తీసుకోండి. నేను మరీ చెప్తున్నాను, మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చేప తెచ్చి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో.
లేదా మీకు ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా తెచ్చి పెట్టుకోండి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే నా రిజల్ట్ మీకు రావాలని లేదు, మీరు ఇంకా నాకంటే ఫాస్ట్గా కూడా తగ్గచ్చు. అందుకని చెప్పేసి మీరు తినగలిగిన ఫుడ్ని నేను చెప్తున్నాను. సేమ్ నేను తినే దాంట్లో ఏం యాడ్ చేసుకోవాలో అది మట్టుకే చెప్తున్నాను అనమాట. మిగతాదంతా యాజ్ యూజువల్ ఇక్కడ చూపించేది ప్రతిదీ మీరు ఇంకా చేసేసుకోవచ్చు. చేసేసుకొని దాంతోపాటే తినేయచ్చు అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ కొంచెం సలాడ్లోకి సాల్ట్ కూడా వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకుంటే ఇంకా దగ్గర పడిపోతుంది. మనకి అది మగ్గపోవాలి కదా, కొంచెం మగ్గంగానే ఫ్రై అయిపోయినట్టు అనిపించిద్ది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పడిపోయింది కదా, ఇదిగో ఇలా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. దీన్ని అయితే ఇంకా అయిపోయినట్టే. మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆపేసుకొని దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మనం చేసుకున్న ఫుడ్ అంతా ఇప్పుడు ప్లేట్ తీసేసుకొని అందులోకి అయితే ఫుడ్ వండుకున్నాం కదా, కినోవా రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ కినోవా రైస్ కూడా కొంచెం తీసుకోండి. ఒక 4-5 స్పూన్లు తీసుకోండి, లేదంటే ఒక చిన్న కప్పు, మెజర్ కప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న మెజర్ కప్ తీసుకొని అందులోనే కొంచెం రైస్ కూడా తీసేసుకోండి. ఇక్కడ నేను సలాడ్ పెట్టుకుంటున్నాను, ఆ ప్లేస్లో మీరు ఫిష్ పెట్టుకోండి. దీని తర్వాత రైస్ కూడా తీసేసుకోండి. రైస్ కూడా తీసేసుకున్న తర్వాత ఒక కప్ రైస్ అయితే సరిపోతుంది. అది నేను ఇక్కడ చూపిస్తున్న నాకైతే ఇంత హెవీగా అనిపించింది. ఇంత అవసరం లేదండి, మనకి సరిపడా అయితే తీసుకుందాము. ఒకవేళ ఎక్కువ అనిపిస్తుంది లేదా తక్కువ అనిపిస్తుంది దాన్ని బట్టి ఒక 4 స్పూన్స్ అయితే తీసుకుందాము. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా లేకపోతే ఇంకేమన్నా ఫుడ్ కానీ మీరు ఏమన్నా మార్చాలనిపించినా మీకు పడంది ఏమన్నా ఉంటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్లీ రెస్పాండ్ అయితే అవుతాను. ఇది హెల్త్కి సంబంధించిందండి, నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ మెసేజ్ చేసినాక రిప్లై ఇస్తారా లేదా అని అలా ఏమీ ఆలోచించొద్దు. నేను డెఫినెట్లీ రెస్పాండ్ అయితే అవుతాను. మన వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, మీకు ఏమీ లేదండి, టెన్షన్ ఏమీ అవసరం లేదు. ధైర్యంగా డైట్ అనేది స్టార్ట్ చేసి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కర్రీ వచ్చేసి మనమైతే సాంబార్ అండి. మనకి ఆల్ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఇంట్లో అయితే ఎలా చేసుకుంటాం సేమ్ అంతే. వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని బాగా ఎక్కువ వెజిటేబుల్స్తో మనం సాంబార్ అనేది చేసుకోవాలి. సాంబార్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకొని కొంచెం అనేది రైస్ లిక్విడ్గా ఉంది కదా సాంబార్, అది తక్కువ తీసుకోవాలి. ఇంతేనండి లంచ్. ఇంకా డిన్నర్లోకి వెళ్ళిపోతే నైట్కి వచ్చేసేసి కొత్తిమీర పచ్చడి, ఒక 2 ఇడ్లీ అయితే తీసుకోమన్నారు, తీసుకున్నా. మీరు కూడా చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.